బెంగాల్లో బీజేపీ గెలవడానికి ఎస్ఐఆర్ కారణమా? ఎస్ఐఆర్ దెబ్బతోనే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయారా? దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారండి. ఇంకెక్కడ గెలుస్తారు అని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి కదా. మరి ఓట్లు తీసేయడం, ఎస్ఐఆర్ రావడం అనేది ప్రతి రాష్ట్రంలోనూ, దట్టు బీజేపీ రిలవెంట్ గా ఉండి అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో ఇదే ఎజెండా అయిపోయింది కదా. ఎన్నికల కమిషన్ ఇదే పని, ఇదే కర్తవ్యం అన్నట్టుగా పనిచేస్తా ఉంది కదా. మరి ఫేస్ చేయడం ఎలా? చేతులు ఎత్తేయటమేనా? మార్గం ఏంటి? మరి కొన్ని నెలల్లో జరగబోయే యూపీ ఎన్నికల్లో గనక బీజేపీని అడ్డుకోకపోతే, ఆపలేకపోతే, ఓడించలేకపోతే ప్రాంతీయ పార్టీల భవితవ్యం ఏమవుతుంది? దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారొచ్చు? ఎస్ఐఆర్ ని ఎలా ఫేస్ చేయాలి? 2 ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. అవేంటో చెక్ చేద్దామా? డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం. బహుశా ఎస్ఐఆర్ అస్త్రాన్ని ఫేస్ చేసేందుకు ఈ రెండిటికి మించిన ఆయుధాలు, సాధనాలు మరొకటి లేవేమో. మాట్లాడుకుందాం రండి. అంపైరు మ్యాచ్ ఆడుతున్న ఒక టీము కలిసిపోయారనుకోండి, మరో టీము ప్రత్యర్థులు గెలవడం సాధ్యమేనా? ఎల్బీ అంటే ఎవరు, రన్అట్ అంటే ఆల్రెడీ బ్యాట్ క్రీజ్ లో పెట్టాడు కదా అంటాడు ఎంపైర్. అవతల వాళ్ళకి సఫికేషన్, ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటాయి. మార్గం ఏంటి? మ్యాచ్ మీద హోప్ వదులుకోవాలా, చేతులు ఎత్తేయాలా? అలా హోప్ వదిలేస్తే ఇంకా కిక్కే ఉంటుంది, మజా ఏముంటుంది? ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని సవాళ్లు ఎదురైనా గానీ గెలవాలి కదా. ఎల్బీ ఇవ్వట్లేదు, రన్అట్ ఇవ్వలేదు అనుకోండి, బౌల్డ్ చేయండి. బౌల్డ్ అయితే ఇవ్వాల్సిందే కదా. నోబాల్ అంటారంటారా? క్యాచ్ లేపేలాగా బౌన్సర్ అయ్యండి. క్యాచ్ పట్టినా కూడా నోబాల్ అనేస్తారా? అలా అయితే ఇంకేముంటుంది? ఎదుటి వాళ్ళకి గుండె చెదిరిపోయేంత స్కోర్ చేసి T20 అయితే కనుక ఒక 250 టార్గెట్ పెట్టండి. ఎక్కడికి పోతారు? ఇంతే కదా అగ్రెసివ్ స్ట్రాటజీ అంటే. అవతల వాళ్ళు గేమ్ రూల్స్ డిసైడ్ చేసి అంపైర్లు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నారు అనుకుంటే గెలవాలంటే అదే మార్గం కదా. ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేయాల్సిందే. ఇది క్రికెట్ కాదు నేను మాట్లాడింది. మీకు అర్థమైంది కదా పాయింట్. ఈసీ మీద ఆరోపణలు చేస్తున్న ఈ విపక్ష పార్టీలన్నీ అసలు ఈసీతోనే పోరాడుతున్నాం, బీజేపీతో కాదు అని తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది. పాపం ఓడింది ఎన్నికల్లో. తీరా చూస్తే లెక్క తీస్తే 90 లక్షల ఓట్లు తీశారు కాబట్టి అంత మందం ఓట్లు పోయినాయి తృణమూల్ కాంగ్రెస్ కి అని మమతా బెనర్జీని సపోర్ట్ చేసేవాళ్ళు అంటుంటే ये लॉजिकल डिस्क्रिपेंसी वोटर की नहीं है, ये चुनाव आयोग की लॉजिकल डिस्क्रिपेंसी है. ये तार्किक विसंगति बंगाल में जो हुआ है चुनाव आयोग की तार्किक विसंगति है. వాళ్ళందరూ చొరబాటుదారులే. ఆ దొంగ ఓట్లతోనే తృణమూల్ ఇప్పటి వరకు గెలిచింది అని బీజేపీ ఆరోపిస్తా ఉంది. గుడ్డిగా సమర్థించే వాళ్ళు ఆమోదిస్తా ఉన్నారు. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఎస్ఐఆర్ కి ముందే బెంగాల్లో ఉన్న ఓటర్లు జనాభా లెక్కలు కరెక్ట్ గా సరిపోలే, కానీ అసలు జనాభా లెక్కల్లోనే తప్పుడు తడకలు ఉన్నాయి అని ఆరోపించి మొత్తం ఆర్గ్యుమెంట్ ని తమ వైపు తిప్పుకుంది బీజేపీ. మరి దీనికి మార్గం ఏంటి? ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి మమత పోటీ చేసి ఓడిపోయిన భవానీపూర్, మన భాషలో చెప్పాలంటే భవానీపూర్ ఒక ఎగ్జాంపుల్. భవానీపూర్ లో 56-57 వేల మెజారిటీతో మమతా బై ఎలక్షన్ లో గెలిచారు 2021 ఎన్నికల తర్వాత. గెలిస్తే అక్కడ దాదాపు 44 వేల ఓట్లు ఎస్ఐఆర్ కింద ఎత్తేసారు. ఎత్తేసిన వాళ్ళలో ముస్లిం జనాభా 40% పైగా ఉంది ఈ పోయిన ఓట్లలో. బెంగాల్ మే బీజేపీ కి సర్కార్ కభీ నీ ఆనీ చాహియే. తీరా చూడబోతే భవానీపూర్ లో మమతా బెనర్జీ 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే 56 వేల మెజారిటీ వచ్చింది, 44 వేల ఓట్లు తీసేశారు. అంటే బ్యాలెన్స్ 12 ఉంది. తీరా చూడబోతే 17 వేల ఓట్లతో ఓడారు. అంటే పోనీ తీసినవన్నీ ఆమె ఓట్లే అనుకున్నా గానీ మరో 5 వేల ఓట్లని మమతా బెనర్జీ కోల్పోయారు. ఇది కదా ఈక్వేషన్. అంటే ఎస్ఐఆర్ ఇంపాక్ట్ చూపిస్తా ఉంది అపోజిషన్ మీద అని అనుకున్నా గానీ సొంత బలాన్ని కాపాడుకోలేకపోవడం అనే కారణంగానే భవానీపూర్ లో మమతా బెనర్జీ ఓడారు. अगर ममता जी ने बंगाल को पोलराइज नहीं किया होता तो बीजेपी के लिए रास्ता नहीं खुलता. మరి దీనికి పరిష్కారం ఏంటి? సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఓటర్లని సెన్సిటైజ్ చేసి మీ ఓటు వేయండి, మస్ట్ గా వేస్తేనే మనం గెలవగలుగుతాం అనే రకంగా యాక్టివేట్ చేసి అవగాహన తీసుకురావాలి. అన్నిటికీ మించి న్యూ జనరేషన్ ని తమ వైపు తిప్పుకోగలగాలి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ తమిళనాడులో విజయ్. మంది మార్బలం, ఆర్థిక బలం, అధికారం అన్ని డిఎంకే దగ్గర ఉన్నా గానీ విజయ్ ఏం చేశారు? న్యూ జనరేషన్ ఓటర్లని, యంగ్ పీపుల్ ని తన వైపు తిప్పుకోగలిగారు కదా. మొత్తం ఓటర్లలో వాళ్లే 65% ఉన్నారు కదా. మెజారిటీ వాళ్ళందరూ టీవీకే వైపు వెళ్లేసరికి ఆర్థిక బలం, అధికార బలం డిఎంకేకి ఉన్నా గానీ పెద్ద లాభం లేకపోయింది. టీవీకే గెలిచింది. అంటే 2 ఫ్యాక్టర్స్. ఒకటి జనంలో చైతన్యం రావాలి, ఆలోచన పెంచగలగాలి విపక్ష పార్టీలు. రెండోది యువతరాన్ని తట్టి లేపాలి, నిద్ర లేపాలి. ఈ యువతరాన్ని బెంగాల్లో మమతా బెనర్జీ తన వైపు తిప్పుకోలేకపోయారు. వాళ్లలో చాలా వరకు బీజేపీ వైపు మొగ్గు చూపటం వల్లే
ఫలితం తలకిందులైంది అని పోస్ట్ మార్టంలో తెలుస్తా ఉంది. అంటే జెన్జీ తలుచుకుంటే గనక ఎస్ఐఆర్ అయినా మరో అస్త్రాన్నైనా ఫేస్ చేయొచ్చు విపక్ష పార్టీలు. మరి యువతని తమ వైపుకి తిప్పుకునేందుకు ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచించక తప్పని పరిస్థితి ఉంది అని తమిళనాడు మోడల్, తమిళనాడు రిజల్ట్ చూపిస్తా ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. మరి రెండోది ఏంటి? భవానీపూర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఎస్ఐఆర్ కి. ఓవరాల్ కాంబినేషనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనడానికి 2024 జనరల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ యూపీలో జరిగిన తీరుని చెక్ చేద్దాం. యూపీలో పొత్తులు పెట్టుకుని బరిలో దిగిన బీజేపీ అవుట్ ఆఫ్ 80 75 సీట్స్ లో పోటీ చేసింది. సాధించిన ఓట్లు ఎన్ని? 41%. భారీగా వచ్చినాయి బీజేపీకి ఓట్లు. వేరాజ్ సీట్లలో బీజేపీని కూడా డామినేట్ చేసింది కదా సమాజ్వాదీ పార్టీ. మరి ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసింది? గట్టిగా 60కి పైగా సీట్లేమో, అంతే కదా. కానీ ఓట్లు మాత్రం 34-35% సాధించింది సమాజ్వాదీ. సమాజ్వాదీతో పొత్తులో ఉండి 16 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్, దాదాపు 10% ఓట్లు సాధించింది. ఇప్పుడు ఈ కాంబినేషనల్ ఇంపాక్ట్ ని లెక్కండి. సమాజ్వాదీ సాధించిన 34% ప్లస్ కాంగ్రెస్ సాధించిన 10%, ఈ రెండు కలిపితే 44%. వేరాజ్ సింగిల్ పార్టీగా బీజేపీ సాధించింది 41. అంటే కాంగ్రెస్ సమాజ్వాదీ కలిస్తే బీజేపీ కంటే 3% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అందుకోసమే సమాజ్వాదీ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. సమాజ్వాదీకి పడిన 34% ఎంపీ వాళ్ళ సొంత ఓటు కాదు, అందులో కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి ఖచ్చితంగా. అలాగే 16 సీట్లలో కాంగ్రెస్ కు పడిన 10% ఓట్లు కూడా కాంగ్రెస్ సొంతం కాదు, అందులో సమాజ్వాదీ ఓట్లు ఉన్నాయి. అంటే ఆ కన్వర్జెన్స్ అనేది బెటర్ గా జరిగింది. ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది విపక్షాల మధ్య జల్లైనాయి బాగా. అందుకని సమాజ్వాదీ డామినేట్ చేయగలిగింది. దీని అర్థం ఏంటి? విపక్షాలన్నీ చేయి పట్టుకొని నిలబడితే బీజేపీని, మోడీ ప్రభావాన్ని తట్టుకోవచ్చు అని యూపీ మోడల్ ప్రూవ్ చేస్తూ ఉంది. మరి ఇదే మోడల్ కనుక అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అయితే తట్టుకోవచ్చా? బీజేపీని ఓడించవచ్చా? సందేహమే. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఐఆర్ కింద యూపీలో 2 కోట్ల ఓట్లు పోయినాయి. 2,60,00,000 ఓట్లేమో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సాధించింది అనుకుంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ లో పోయిన ఓట్లు 2 కోట్లకు పైగా ఉన్నాయి. బీజేపీ 3.5 కోట్ల ఓట్లేమో సాధించింది. ఇలాంటి ట్రిక్కీ ఈక్వేషన్ ని ప్రాపర్ గా స్టడీ చేయగలిగి విపక్షాలన్నీ చేయి కలిపి, అంటే పొత్తు పెట్టుకుని నిలబడడంతో పాటు జనాన్ని సెన్సిటైజ్ చేయగలిగి, ఎస్పెషల్లీ యువతని గనక తమ వైపు తిప్పుకోగలిగితేనే ఎస్ఐఆర్ ప్రభావాన్ని తట్టుకోగలుగుతారు. మరి అక్షరాస్యత శాతం అంతంత మాత్రంగా ఉండి హిందుత్వ ఎజెండా బలంగా పనిచేసే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల సమాజ్వాదీ పార్టీ జనాన్ని సెన్సిటైజ్ చేసి జెన్జీని ఎంతవరకు ఆకట్టుకోగలుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ అలా ఆకట్టుకోగలిగితే గనక ప్రభావాన్ని తట్టుకోవచ్చు. ఎందుకంటే మొన్న వచ్చిన 37 పార్లమెంట్ సీట్లని అసెంబ్లీలోకి కన్వర్ట్ చేస్తే గనక 170కి పైగా సీట్లు వస్తాయి. మరి ఈ పేపర్ మీద లెక్కలన్నీ బీజేపీ వ్యూహాల ముందు నిలవట్లేదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో బీజేపీ ప్రభావాన్ని తట్టుకోవడం అనేది పెద్ద సవాలే. యూపీ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఓవరాల్ గా 2029లో మాత్రం దేశవ్యాప్తంగా బీజేపీ ఎఫెక్ట్ ని తట్టుకోవాలి, మోడీ ప్రభావాన్ని ఆపాలి అంటే గనక, ఒకటి కాంగ్రెస్ తో పాటు మిగతా పక్షాలన్నీ యువతను ఆకట్టుకోగలగాలి. రెండోది ఎస్ఐఆర్ లాంటి ప్రభావాల్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. మరి ఈ 2 చేయగలిగితేనే బీజేపీని ఆపే అవకాశం ఉంది. మరి మోడీ ప్రభావాన్ని ఆపడం సాధ్యమంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి విపక్షాలు? ఎస్ఐఆర్ని తిడుతూ కూర్చుంటే రాత మారుతుందా? జాతకాలు మారుతాయా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి.